ఆడపిల్లల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్. ఇక పెళ్లి కోసం ఎటువంటి టెన్షన్ పడే అవసరం లేకుండా బిడ్డ పెళ్లికి 70 లక్షలు పథకం. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? ఇది అక్షర సత్యం. అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆ 70 లక్షల స్కీమ్ ఏంటో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కేంద్ర ప్రభుత్వ పథకాలు సామాన్యులకు అందుతున్నాయా? 1 అందుతున్నాయి, 2 అందట్లేదు. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు కేంద్రంలోని మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మహిళలు, ఆడబిడ్డల కోసం ఎన్నో స్పెషల్ స్కీమ్స్ అందుబాటులోకి తీసుకొస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆడపిల్లను ఉన్నత చదువులు చదివించడం, ఇంతలోనే పెళ్లిడు రావడంతో లక్షలు ఖర్చు చేసి ఆమెకు పెళ్లి చేయడం సగటు పేదోడికి పెద్ద భారమే. అయితే పేదవాళ్లపై ఇలాంటి భారం పడకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన అనే పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తోంది. ఇది ప్రభుత్వ మద్దతుతో కూడిన ప్రాజెక్ట్ కాబట్టి ఎటువంటి ప్రమాదం ఉండదు. ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన సంవత్సరానికి 8.2% వడ్డీ రేటును అందిస్తోంది. ఇది వార్షిక చక్ర వడ్డీ రేటు. ఈ పథకం కేవలం బాలికలకు మాత్రమే. ఈ స్కీమ్లో ఖాతాను తెరవడం ద్వారా కుమార్తె ఉన్నత విద్య, వివాహం కోసం భారీ డబ్బు కూడబెట్టవచ్చు. ఆడబిడ్డల కోసం ఎన్నో ప్రత్యేక పథకాలను అందుబాటులోకి తీసుకువస్తున్న మోదీ సర్కార్ ఇప్పుడు మరో సూపర్ హిట్ స్కీమ్ను తీసుకువచ్చింది. అదేంటో చూద్దాం. ఆడపిల్లను ఉన్నత చదువులు చదివించడం, ఇంతలోనే పెళ్లిడు రావడంతో లక్షలు ఖర్చు చేసి ఆమెకు పెళ్లి చేయడం సామాన్యుడికి పెనుభారంగా మారింది. అయితే పేదవాళ్లపై ఇలాంటి భారం పడకూడదన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన అనే స్కీమును తీసుకువచ్చింది. ఇది ప్రభుత్వ మద్దతుతో కూడిన ప్రాజెక్టు కాబట్టి ఎలాంటి ప్రమాదం ఉండదు. సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా తమ కుమార్తెకు 10 ఏళ్లు నిండే వరకు ఖాతా తీసుకోవచ్చు. సుకన్య సమృద్ధి యోజన ఖాతా ఒక కుటుంబంలో 2 ఆడపిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. కవలలు అయితే 2 ఏళ్ల కంటే ఎక్కువ ఖాతాలు తీసుకోవచ్చు. అకౌంట్ తీసుకున్న తేదీ నుంచి గరిష్టంగా 15 ఏళ్ల వరకు ఈ స్కీమ్కు సహకారం అందించవచ్చు. ఇన్వెస్టర్ తన కుమార్తె పుట్టిన వెంటనే ఈ స్కీమ్లో అకౌంట్ తీసుకున్నట్లయితే అతను 15 ఏళ్ల పాటు అకౌంట్లో డబ్బు జమ చేయాలి. దీని తర్వాత 6 ఏళ్లకు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. 2 ఏళ్ల కంటే ఎక్కువ ఖాతాలు తీసుకోవచ్చు. అకౌంట్ తీసుకున్న తేదీ నుంచి గరిష్టంగా 15 ఏళ్ల వరకు ఈ స్కీమ్కు సహకారం అందించవచ్చు. ఇన్వెస్టర్ తన కుమార్తె పుట్టిన వెంటనే ఈ స్కీమ్లో అకౌంట్ తీసుకున్నట్లయితే అతను 15 ఏళ్ల పాటు అకౌంట్లో డబ్బు జమ చేయాలి. దీని తర్వాత 6 ఏళ్లకు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఈ కాలంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు, కానీ వడ్డీ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఈ స్కీమ్లో కుమార్తెకు 18 ఏళ్ల వయసు వచ్చినప్పుడు మెచ్యూరిటీ మొత్తంలో 50% విత్డ్రా చేసుకోవచ్చు. బాలికకు 21 ఏళ్లు వచ్చిన తర్వాత మిగిలిన డబ్బును విత్డ్రా చేయవచ్చు. ఈ స్కీమ్లో ఏడాదికి 1.50 లక్షల వరకు పెట్టుబడులపై ఆదాయపు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. ఈ పథకం EEE హోదాతో వస్తుంది. పెట్టుబడి మొత్తం, వడ్డీ ఆదాయం, మెచ్యూరిటీ మొత్తానికి ఎలాంటి పన్ను ఉండదు. ఈ స్కీమ్లో ఒక ఆర్థిక ఏడాది కనీసం ₹250, గరిష్టంగా ₹150,000 డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ పెట్టుబడిని వాయిదాలు లేదా ఏక మొత్తంలో చేసుకోవచ్చు. ₹70 లక్షల ఇందులో డిపాజిట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఎవరైనా 2024లో సుకన్య సమృద్ధి యోజనలో ఆ అమ్మాయికి ఏడాది వయసు ఉన్నప్పుడు అకౌంట్ తీసుకుంటే ఒక ఆర్థిక ఏడాదికి ₹1,50,000 పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయంలో మొత్తం ₹69,27,578 పొందవచ్చు. పెట్టుబడి మొత్తం ₹22,50,000 కాగా వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం ₹46,77,578. ఇది బిడ్డ పెళ్లికి ఎంతో ఉపయోగకరం అని చెప్పుకోవచ్చు.